సినిమాలకు గ్రాఫిక్స్ చేస్తా, అందుకోసమే కంపెనీ పెట్టా. మీరు పెట్టుబడి పెట్టండి, లక్షకు లక్ష, కోటికి కోటి అంటూ కాయ్ రాజా కాయ్ అంటూ ఆట ఆడాడు. పెట్టుబడి పెట్టిన వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మేలా గ్రాఫిక్స్ చూపించాడు. చివరికి బోర్డు తిప్పేసి వందల కోట్లతో పరారయ్యాడు. బాధితులిప్పుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడలో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూపిక్స్ యానిమేషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసిన నిడుమోలు కిరణ్ అనే వ్యక్తి పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు ఆకర్షించాడు. వందల కోట్ల రూపాయలు జమైన తర్వాత నైస్ గా బోర్డు తిప్పేసి ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు లక్షలు కోట్లలో పెట్టుబడులు పెట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు. మొత్తంగా గ్రాఫిక్స్ పేరుతో అందరికీ గ్రాఫిక్స్ చూపించాడు నిడమోలు కిరణ్. యూపిక్స్ యానిమేషన్ సంస్థ నిర్వాహకుడు కిరణ్ రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతం కిరణ్ కుటుంబం మొత్తం పరారీలో ఉంది. 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాము పెట్టింది బ్లాక్ మనీ కావడంతో చాలా మంది బాధితులు ముందుకు రావడం లేదు. నిడుమోలు కిరణ్ ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాలపై ఫోకస్ పెట్టి ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసుల విచారణలో గుర్తించారు. కేవలం యూపిక్స్ సంస్థ పేరు మీదే కాకుండా తన దగ్గర ఏజెంట్లుగా ఉన్న చేతన్, శ్రీకాంత్ పేరు మీద బ్లూ ఓషన్, టెకీసాఫ్ట్ సొల్యూషన్స్ పేరు మీద కూడా మరో 2 కంపెనీలను ఓపెన్ చేసి డబ్బులు ఆ కంపెనీలోకి మళ్లించినట్టుగా గుర్తించారు. ఈ 2 సంస్థల అకౌంట్లలోకి 10 కోట్ల రూపాయలకు పైగా మొత్తం బాధితులు చెల్లించినట్టుగా సమాచారం. ఇక పల్నాడు జిల్లాలోని దాదాపు 250 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. రైల్వే, రిటైర్డ్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, బ్యాంకులకు చెందిన వందల మంది ఉద్యోగులు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. సత్యనారాయణపురంలో పలువురు వ్యాపారులు 50 కోట్ల వరకు సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లుగా తేలింది. మరోవైపు కుటుంబ సభ్యులతో సహా పరారైన కిరణ్ కోసం పోలీసులు వేరే రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. ఈ కేసులో కిరణ్ భార్య పద్మ ప్రియాంక పాత్ర కూడా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ వినియోగించిన బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్వేర్ అందిస్తానని అందరినీ బురడి కొట్టించి డబ్బులు వసూలు చేశాడు కిరణ్. 1,00,000 చెల్లిస్తే నెల రోజుల్లో మరో 1,00,000 లాభం ఇస్తానంటూ టోకరా వేశాడు. నర్సారావుపేటకు చెందిన ఓ బాధితుడు ₹1 కోటి ఇవ్వగా అతనికి 12 నెలల వ్యవధిలో 2 కోట్లు చెల్లిస్తామని ఒప్పందం రాసిచ్చాడు. ఇలా చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేసిన కిరణ్ విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. 2019లో బందర్ రోడ్డు నుంచి సత్యనారాయణపురానికి మకాం మార్చాడు. అక్కడ 3 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు. ఖరీదైన రేంజ్ రోవర్, ఆడి కార్లు, విజయవాడలోని లోటస్ ల్యాండ్ మార్క్ తో పాటు కానూరు సమీపంలో ఓ విల్లా కొనుగోలు చేశాడు. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. ఈ అసలు మొత్తం లాస్ అయితే మాత్రంలో లేవండి. అది 100% అష్యూరెన్స్. నాకు పేమెంట్ రాగానే నేను క్లియర్ చేస్తాను. ఏదైనా పేమెంట్ అన్నది స్టార్ట్ అవడానికి ఇంకా 1 మంత్ టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. మొత్తానికి గ్రాఫిక్స్ పేరుతో కుచ్చు టోపీ పెట్టిన కిరణ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.